ప్రతి ఒక్కరికి నచ్చే అందమైన భార్యాభర్తల కథ. హలో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, తప్పకుండా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. తప్పకుండా ప్లీజ్ హెల్ప్ చేయండి. ఫోను రింగ్ అవుతుంటే ఒక 20 సంవత్సరాల అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో చెప్పు ప్రియా అని ఆ అమ్మాయి అంటుంటే, మేఘన రిజల్ట్స్ వచ్చాయి చూసుకున్నావా అని ప్రియా అడగగానే, లేదు ప్రియా చూసుకోవాలి, ఇంట్లో కొంచెం హడావిడిగా ఉంది అని మేఘన డల్గా చెప్తుంటే, నువ్వే మన కాలేజ్ టాపర్ మేఘన, నేను కాలేజ్కి వెళ్ళాను, ఇప్పుడు మన కాలేజ్లోనే ఉన్నాను అని ప్రియా చెప్తుంటే, నువ్వు చెప్తుంది నిజమా అని మేఘన సంతోషంగా అడుగుతుంది. అవును, నువ్వు కన్న కల త్వరలో తప్పకుండా నెరవేరుతుంది, నీతో ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని కాల్ చేశానని చెప్పగానే, థ్యాంక్ యూ ప్రియా, నేను మళ్ళీ నీకు కాల్ చేస్తానని చెప్పి మేఘన చాలా సంతోషంగా తన రూమ్లో నుండి బయటకొచ్చి నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది. మేఘన వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా బయటకొచ్చి మేఘన వైపు చూస్తారు. అమ్మ, ఈరోజు నా డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి, నేనే కాలేజ్ టాపర్ తెలుసా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని మేఘన చాలా సంతోషంగా నవ్వుతూ అంటుంటే, సంతోషం మేఘన, కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని మేఘన తండ్రి శ్రీనివాస్ గారు అనగానే, ఏంటి నాన్న అని మేఘన నవ్వుతూ చిన్నగా అడుగుతుంది. ఈరోజు నీ పెళ్లి చూపులు, వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పగానే అప్పటి వరకు నవ్వుతున్న మేఘన ముఖంలో నవ్వు మాయం అవ్వగా ఆశ్చర్యంగా తన తండ్రి వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు నాన్న, ఈరోజు నా పెళ్లి చూపులేంటి, నాకింకా చదువుకోవాలని ఉంది నాన్న, నేను నా లక్ష్యాన్ని చేరుకోవాలి, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న అని మేఘన టెన్షన్గా అంటుంటే, మేఘన, ఇప్పటి వరకు నిన్ను చదివించడానికి నేను పడిన కష్టం చాలు, ఇంకా నాకు నిన్ను చదివించే స్తోమత లేదు, మనమేమీ ధనవంతులం కాదు, నీకు మంచి సంబంధం వచ్చింది, వాళ్ళు నిన్ను చూసి ₹1 కూడా కట్నం వద్దు అని చెప్పారు, ఈరోజు నిన్ను డైరెక్ట్గా చూసుకోవడానికి వస్తున్నారు, అబ్బాయి మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, మంచి శాలరీ వస్తుంది, అలాగే వాళ్ళకి ఒకే ఒక్క కొడుకు, అబ్బాయి అమ్మా నాన్న కూడా చాలా సైలెంట్గా ఉంటారు, ఇంతకంటే నీకు గొప్ప సంబంధం నేను తీసుకురాలేను మేఘన, నువ్వు నా కూతురిగా పుట్టినందుకు నాకు ఏదైనా హెల్ప్ చేయాలని అనుకుంటే ఈ పెళ్లి చేసుకోవాలి, ఇదే ఫైనల్ అని చెప్పి శ్రీనివాస్ గారు అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోగానే మేఘన కళ్ళలో అప్పటికి నీళ్లు చేతాయి. అమ్మా అని మేఘన చిన్నగా ఏడుస్తూ అంటుంటే, మీ నాన్న మాటే నా మాట కూడా మేఘన, పద వాళ్ళొచ్చే టైం అవుతుంది, నిన్ను రెడీ చేస్తాను అని చెప్పి ఇంకా పద్మావతి గారు మేఘనాని తీసుకుని రూమ్లోకి వెళ్తారు. మార్నింగ్ నుండి ఎందుకు ఇల్లంతా హడావిడి చేస్తున్నారో ఇప్పుడు మేఘనాకి అర్థమవుతుంది. తన కన్న కళ తన కళ్ళెదురుగా కూలిపోతున్నట్టు అనిపిస్తుంటే మేఘన బొమ్మలాగా అలాగే కూర్చుని ఉంటుంది. ఇంకా పద్మావతి గారు మేఘనాని రెడీ చేస్తారు. పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్ ముగ్గురు కూడా మేఘనాని చూసుకోవడానికి వస్తారు. మేఘన మనసులో ఈ పెళ్లి జరగకూడదని కోరుకుంటూ ఉంటుంది. ఇంతలో అబ్బాయి వాయిస్ వినిపిస్తుంది. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది మావయ్య, ₹1 కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పెళ్లికి ఖర్చు మొత్తం నేనే చూసుకుంటాను అని వినిపించిన వాయిస్కి మేఘనాకి చాలా కోపంగా అనిపిస్తుంది. నిజంగా పెళ్లి కొడుకు అలా మాట్లాడకపోతే తన తండ్రిని తను ఏదో ఒక విధంగా ఒప్పించేది. కానీ పెళ్లి కొడుకు తనేదో దానవీర సూరకన్నలాగా ఆఫర్స్ ఇస్తుంటే మేఘనాకి చాలా కోపంగా, అలాగే పెళ్లి కొడుకు పైన చిరాకుగా అనిపిస్తుంది. ఇంకా ఇరువురు కూడా తాంబూలాలు తీసుకోవడం, పెళ్లి ఓకే అయింది కాబట్టి అక్కడే మేఘన చేత అలాగే అఖిల్ చేత రింగ్స్ కూడా చేంజ్ చేపిస్తారు. ఇంత జరుగుతున్నా కూడా మేఘన ఒక్కసారి కూడా అబ్బాయి వైపు చూడదు. ఇంకా పంతులు గారు 15 రోజుల్లో ఇద్దరి పేరు మీద మంచి ముహూర్తం ఉందని చెప్పగానే అదే ఖాయం చేయమని చెప్తారు పెద్దలు. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేఘన తన రూమ్లోకి వెళ్ళి అలాగే కూర్చునిపోతుంది. ఒక్క రోజులో తన జీవితం మొత్తం తలకిందులైపోయినట్టు అనిపిస్తుంటే తనకి పెళ్లి ఇష్టం లేదు అని అఖిల్కి చెప్పాలని అనుకుంటుంది. కానీ తన తండ్రి అన్న మాటలు తన మనసులో ముళ్ళులాగా గుచ్చుకున్నట్టు అనిపిస్తుంటే మేఘన మౌనంగా తనలో తనే బాధపడుతూ ఉంటుంది. ఏదన్నా మిరాకిల్ జరిగి ఈ పెళ్లి ఆగిపోతే బాగుండును అని
మేఘన ప్రతిరోజు కోరుకుంటూనే ఉండేది. కానీ తన కోరికని దేవుడు వినలేదు అన్నట్టు పెళ్లి రోజు రానే వచ్చింది. మేఘన అలాగే అఖిల్ ఇద్దరు కూడా పెళ్లి మండపంలో కూర్చున్నారు. అఖిల్ ఫేస్లో చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంటే మేఘన ఫేస్లో మాత్రం కొంచెం కూడా చిరునవ్వు ఉండదు. ఇంకా పెద్దల సమక్షంలో అగ్ని సాక్షిగా అఖిల్ మేఘన మెడలో 3 ముళ్ళు వేసి తన భార్యని చేసుకుంటాడు. అఖిల్ తన మెడలో తాళి కడుతుంటే మేఘన కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. ఇంకా తను అనుకున్న లక్ష్యానికి తన దూరం అయిపోయింది అని మేఘన కనిపిస్తుంటే తన గుండె అక్కడే పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది. అఖిల్ కట్టిన తాళిని గట్టిగా తన చేతి పిడికిల్లో బిగిస్తుంది. ఇంకా శ్రీనివాస్ గారు, పద్మావతి గారు అఖిల్ వైపు చూస్తూ తమ కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పగానే, మీరేమీ కంగారు పడకండి మావయ్య, ఈ రోజు నుండి నా భార్యని నేను నా కంటికి రెప్పలాగా చూసుకుంటానని చెప్తున్న అఖిల్ మాటకి అప్పుడు మేఘన తన పక్కనే ఉన్న అఖిల్ వైపు చూస్తుంది. చూడటానికి అఖిల్ చాలా బాగున్నాడు, కానీ ఇప్పుడు తను అదేమీ ఆలోచించే పరిస్థితుల్లో లేదు. శ్రీనివాస్ గారు, పద్మావతి గారు ఇద్దరు మేఘనకి జాగ్రత్తలు చెప్పగానే ఇంకా అఖిల్ మేఘన చేతిని పట్టుకుని కారు వైపుకి నడిపిస్తాడు. మేఘన బాధగా తన తల్లిదండ్రుల వైపు చూస్తుంది. అక్కడ నుండి మేఘన, అఖిల్ అలాగే పేరెంట్స్ అందరూ పెళ్లి మండపం నుండి బయలుదేరతారు. 2 గంటల తర్వాత కారు అనేది ఒక ఇంటి ముందు ఆగుతుంది. మేఘన కదంతా చాలా కొత్తగా అనిపిస్తుంది. అఖిల్ తల్లి భానుమతి గారు అఖిల్కి అలాగే మేఘనకి ఇద్దరికి హారతిచ్చి లోపలికి రమ్మంటారు. మేఘన ఒకసారి ఇంటి వైపు చూస్తుంది. ఆ ఇంటిని చూస్తేనే అర్థమవుతుంది అఖిల్ వాళ్ళు తమలాగా మిడిల్ క్లాస్ పర్సన్స్ కాదు అని. ఇంకా భానుమతి గారు అఖిల్ అలాగే మేఘన చేత తర్వాత జరగాల్సిన పూజా కార్యక్రమాలు మొత్తం పూర్తి చేయిస్తారు. నెక్స్ట్ డే ఇద్దరి చేత వ్రతం కూడా కంప్లీట్ చేయిస్తారు. తర్వాత ఇద్దరి కార్యానికి ముహూర్తం కోసం పంతులు గారిని అడిగితే ఇద్దరి పేరు మీద కార్యానికి ఇంకా 2 రోజుల తర్వాత ముహూర్తం ఉంది అని చెప్తారు. అప్పటి వరకు అఖిల్ అలాగే మేఘన ఇద్దరు విడివిడిగా ఉండాలి కాబట్టి మేఘన ఒక రూమ్లో ఉంటే అఖిల్ మరొక రూమ్లో ఉంటాడు. అయితే అఖిల్ ఈ పెళ్లి హడావిడిలో ఉండటం వల్ల మొత్తం తనే చూసుకోవడం వల్ల మేఘనతో తను మాట్లాడటం అస్సలు కుదరదు. ఇంకా మేఘన అయితే తను ఏ ప్రపంచంలో ఉందో తనకే తెలీదు. తన ఆలోచనలు అన్నీ కూడా వేరే విధంగా ఉంటాయి. ఇంకా మేఘన ఆ రోజు నైట్ టెర్రస్ పైన నుంచుని ఆకాశంలోకి చూస్తూ ఉంటుంది. కొత్త వాతావరణం, కొత్త మనుషులు అంతా తనకి చాలా కొత్తగా అనిపిస్తుంది. తన అత్తయ్య మావయ్య తనతో ప్రేమగా మాట్లాడుతున్నారు, కానీ తను ఎవరితోటి కలవలేకపోతుంది. మేఘన అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సడన్గా ఎవరో తనని వెనుక నుండి హక్ చేసుకునేసరికి మేఘన ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే తనని హక్ చేసుకున్న వ్యక్తిని దూరంగా తోసేస్తుంది. హే మేఘన, ఏమైంది? నేనే అని అఖిల్ నవ్వుతూ అంటుంటే మేఘన విచిత్రంగా అఖిల్ వైపు చూస్తుంది. ఏదో తనతో ఇంతకు ముందు పరిచయం ఉన్నట్టు అఖిల్ మాట్లాడుతుంటే మేఘన అఖిల్ వైపు చూస్తుంటే అఖిల్ మేఘన చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కోగానే మేఘన వచ్చి అఖిల్కి ఇంచు గ్యాప్లో ఆగుతుంది. ఏమైంది? భయపడ్డావా? అయినా మన ఇంట్లో ఎవరుంటారు చెప్పు అని అఖిల్ నవ్వుతూ అంటుంటే అఖిల్ తనతో క్లోజ్గా మూవ్ అవుతుంటే మేఘనకి చాలా కోపంగా అనిపిస్తుంది. అఖిల్ మేఘన నడుము చుట్టూ ఒక చేతిని వేసి మరొక చేతిని మేఘన చెంపపైన వేసి, నీకు తెలుసా మేఘన, నిన్ను ఫోటోలో చూసిన దగ్గర నుండి ఎప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎంతలా వెయిట్ చేశానో. మన పెళ్లి జరిగి 2 డేస్ అవుతుంది, కానీ నాకు ఖాళీ లేక నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. ఎప్పుడెప్పుడు వర్క్ కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు నీతో మాట్లాడదామని ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా అని అఖిల్ ఇంకా మేఘనకి దగ్గరగా జరగగానే మేఘనకి మాత్రం చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. వెంటనే తన మనసులో ఉన్న మాట అఖిల్కి చెప్పాలని మేఘన మనసులో అనుకుని నేను మీతో అని మేఘన చిన్నగా మాట్లాడుతుంటే అఖిల్ మేఘన మాటలు పట్టించుకోకుండా నెమ్మదిగా తన బుగ్గపై ముద్దు పెట్టుకోగానే మేఘన కళ్ళు పెద్దవి చేసి అఖిల్ వైపు చూస్తుంది. అమ్మయ్య, మొత్తానికి నేను అనుకున్న మొదటి టాస్క్ కంప్లీట్ అయిపోయింది.
ఎప్పుడెప్పుడు నిన్ను కిస్ చేద్దామని నేను ఎంతలా వెయిట్ చేస్తున్నానో నీకు తెలీదు. ఐఎమ్ సో హ్యాపీ అని అఖిల్ మేఘనాని తన గుండెలకి హత్తుకోగానే అసలు తనకి ఇష్టం ఉందో లేదో తెలియకుండా అఖిల్ తనతో అలా ప్రవర్తిస్తుంటే మేఘనాకి చాలా కంపరంగా అనిపిస్తుంది. తన ఇష్టంతో పని లేకుండా తనని ముద్దు పెట్టుకోవడం, తనని హక్ చేసుకోవడం మేఘనాకి ఇంకా అఖిల్ పైన కోపం తెప్పిస్తుంటే, అందులోనూ తను ఏదో చెప్పాలని అనుకున్నా కూడా అఖిల్ తన మాటలు పట్టించుకోకుండా తనకి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా తన పని తను చేసుకుంటుంటే మేఘనాకి బాగా కోపం వచ్చి వెంటనే అఖిల్ని దూరంగా తోసేస్తుంది. అప్పటి వరకు నవ్వుతున్న అఖిల్ ఫేస్ అనేది మేఘన తనని దూరంగా తొయ్యగానే ఏమీ అర్థం కాక మేఘన వైపు చూస్తాడు. మేఘన ఫేస్ అంతా చాలా చిరాకుగా ఉండటం, తను చాలా కోపంగా ఉంది అని అర్థమవుతుంటే మేఘన ఏమైంది అని అర్థం కాక అడుగుతాడు. అసలు నాకు ఇష్టం ఉందో లేదో తెలియకుండా ఎందుకు నన్ను ముట్టుకుంటున్నారు, ఎందుకు నన్ను ముద్దు పెట్టుకున్నారు అని మేఘన చాలా కోపంగా అడుగుతుంటే అఖిల్ ఆశ్చర్యంగా మేఘన వైపు చూస్తాడు. మేఘన, నువ్వు నా భార్యవి, నేను నీతో క్లోజ్గా ఉండటంలో తప్పేముంది అని అఖిల్ అనగానే చాలా తప్పుంది. మీరెలా నా దగ్గరకు వస్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది, మీరు నన్ను ముట్టుకుంటుంటే నాకు కంపరంగా ఉంది అని మేఘన అనగానే అఖిల్ అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు. అంటే నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని అఖిల్ చిన్నగా అడుగుతుంటే, లేదు, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అని మేఘన చిరాకుగా వెంటనే అటువైపుకు తిరిగేస్తుంది. మేఘన అలా చెప్పగానే అఖిల్ కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. నీకు పెళ్లి ఎందుకు ఇష్టం లేదో నేను రీజన్ తెలుసుకోవచ్చా మేఘన అని అఖిల్ అడుగుతుంటే మేఘన మౌనంగా ఉండిపోతుంది. మేఘన మౌనం అఖిల్కి కొంచెం భయంగా అనిపిస్తుంటే, మేఘన, నీ మనసులో వేరే వాళ్ళు ఉన్నారా అని అఖిల్ చిన్నగా అడుగుతాడు. అప్పటి వరకు మేఘనకి అటువంటి ఆలోచన లేదు, కానీ ఇప్పుడు తను అఖిల్ అడిగిన ప్రశ్నకి ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు నా మనసులో ఎవరు లేరని చెప్తే ఇతను మళ్ళీ నాతో క్లోజ్గా మూవ్ అవుతాడు. అసలు ఇప్పుడు నేనేమీ ఆలోచించే పరిస్థితుల్లో లేను, ఇతనిని నా భర్తగా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో కూడా లేను. ముందు ఇతను అడిగిన దానికి నేను ఎస్ అని ఆన్సర్ చెప్తే అప్పుడు నన్ను వదిలేస్తాడేమో అని మేఘన మనసులో అనుకుంటూ అవును అని చిన్నగా చెప్పగానే అఖిల్ అలాగే నుంచి ఉండిపోతాడు. తను మేఘన ఫోటో చూడగానే మేఘన తనకి చాలా బాగా నచ్చింది. చేసుకుంటే మేఘనాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే మేఘన మిడిల్ క్లాస్ అమ్మాయి అని తెలిసినా కూడా పెళ్లి ఖర్చు మొత్తం తనే పెట్టుకుంటానని, మేఘన తల్లిదండ్రులపై భారం పడకూడదని తను అనుకుని ఎంతో ఇష్టంతో ప్రేమతో మేఘనాని పెళ్లి చేసుకున్నాడు. అందుకే ఎంతో హ్యాపీగా మేఘనాతో తన లైఫ్ని స్టార్ట్ చేయాలని అనుకున్న అఖిల్కి మేఘన మనసులో వేరే వాళ్ళు ఉన్నారు అని తెలియగానే అఖిల్ అస్సలు తట్టుకోలేకపోతాడు. వెంటనే మేఘన వైపు చూస్తూ ఐఎమ్ సారీ అని చెప్పి అక్కడి నుండి అఖిల్ కిందకి వెళ్ళిపోతాడు. మేఘన వెళ్తున్న అఖిల్ వైపు చూస్తూ హమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా 2 days కూడా అఖిల్ మేఘనని అస్సలు డిస్టర్బ్ చేయడు. అయితే కార్యంకి ముహూర్తం పెట్టడం వల్ల భానుమతి గారు ఆ విషయం మేఘనకి చెప్తారు. కార్యం అనగానే మేఘన ఒక క్షణం భయపడుతుంది. కానీ ఆ రోజు అఖిల్ తనని అర్థం చేసుకుని వెళ్ళిపోయినందుకు తన మనసులో ఉన్న భయం కొంచెం తగ్గించుకుని మౌనంగా ఉంటుంది. ఇంకా రోజు భానుమతి గారు మేఘనాని అందంగా రెడీ చేస్తారు. ఇంకా తర్వాత భానుమతి గారు మేఘనాని రూమ్ దగ్గర వదిలి అక్కడి నుండి పక్కకొచ్చేస్తారు. ఎందుకో మేఘనాకి రూమ్లోకి అడుగు పెట్టాలి అంటే భయంగా అనిపిస్తుంది. కొంచెం ధైర్యం తెచ్చుకుని మేఘన నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి అడుగు పెడుతుంది. రూమ్ అంతా ఫ్లవర్స్తో చాలా అందంగా డెకరేట్ చేసి ఉండటం చూసి ఒక క్షణం మేఘన రూమ్ అంతా అలాగే చూస్తూ ఉండిపోతుంది. తర్వాత అఖిల్ ఎక్కడున్నాడా అని చూస్తున్న మేఘనకి అఖిల్ సోఫాలో పడుకుని ఉండటం చూసి ఒక క్షణం షాక్ అవుతుంది. ఇంకా మేఘనకి అర్థమవుతుంది అఖిల్ తనని ఏమీ చేయడని. మేఘన గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇంకా డోర్ దగ్గరికి వేసి గ్లాసు టేబుల్ పైన పెట్టేసి ఒకసారి అఖిల్ వైపు చూస్తుంది.
అఖిల్ పడుకునున్నాడని మేఘనకు అర్థమయ్యి తను ఎక్కడ పడుకోవాలి అని బెడ్ వైపు చూస్తుంది. మేఘన వచ్చినట్టు అఖిల్కి తెలుస్తున్నా కూడా మళ్ళీ తను కళ్ళు తెరిచి మేఘనాని చూస్తే తను మళ్ళీ మేఘనాతో తప్పుగా ప్రవర్తిస్తాడేమోనని అఖిల్ భయపడి అలాగే కళ్ళు మూసుకుని ఉంటాడు. ఇంకా అఖిల్ సోఫాలో పడుకున్నాడు కాబట్టి తను బెడ్పై పడుకోవచ్చు అనుకుని మేఘన లైట్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగి 2 అడుగులు ముందుకు వేయగానే తనకి హౌస్ కొత్త కాబట్టి కింద ఉన్న మ్యాట్ తగిలి ముందుకు పడిపోతుంది. తన ముందుకి పడిపోతుండగా తన చీర తనకి అడ్డు వచ్చి డైరెక్ట్గా వెళ్ళి సోఫాలో పడుకుని ఉన్న అఖిల్పై పడుతుంది. క్షణకాలంలో జరిగిన దానికి మేఘనాకి ఏమీ అర్థం కాక అలాగే గట్టిగా కళ్ళు మూసుకుని ఉంటుంది. కానీ ఏదో పూలబంతి తన మీదకొచ్చి పడినట్టు అనిపించగానే అఖిల్ టక్కున కళ్ళు తెరిచి చూసేసరికి తనకి ఇంచు గ్యాప్లో మేఘన ఫేస్ ఉండటం చూసి అఖిల్ అలాగే రెప్ప వేయకుండా మేఘన వైపు చూస్తూ ఉంటాడు. మేఘన నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి తనకి అతి దగ్గరగా ఉన్న అఖిల్ని చూసి ఒక క్షణం షాక్ అవుతుంది. నువ్వేంటిక్కడ అని మేఘన కొంచెం కోపంగా అనగానే అఖిల్ నార్మల్ అయ్యి, హలో మేడం, నేనేమి మీ దగ్గరికి రాలేదు, నువ్వే నాపైన పడ్డావు అని అఖిల్ చెప్పగానే అప్పుడు మేఘన జరిగింది గుర్తుకు తెచ్చుకుంటుంది. అవును కదా అని మేఘన మనసులో అనుకుంటూ అఖిల్ నుండి లేవడానికి పైకి లెగుస్తూ తన కాలు ఇంకా తన చీరపైన ఉండటం వల్ల మళ్ళీ కాలు జారి అఖిల్పై పడిపోతుంది. కానీ ఈసారి వాళ్ళిద్దరి మధ్య ఇంచు గ్యాప్ కూడా ఉండదు. ఈసారి మేఘన పెదవులు డైరెక్ట్గా వెళ్ళి అఖిల్ పెదవులపై నిలిచిపోతాయి. అనుకోని పరిణామానికి అటు అఖిల్ ఇటు మేఘన ఇద్దరూ కళ్ళు పెద్దవి చేసి ఒకరి వైపు మరొకరు చూసుకుంటారు. కానీ మేఘన తనకి అంత దగ్గరగా ఉండటం, కలవరేకుల్లాంటి కళ్ళు, మేఘన అందం తనని మంత్రముగ్ధుడిని చేస్తుంటే నెమ్మదిగా తన చేతిని మేఘన తలపై వేసి మేఘనాని చిన్నగా లిప్ కిస్ చేస్తుంటే మేఘన షాక్గా అఖిల్ వైపు చూస్తుంది. అఖిల్కి దూరం జరుగుదామనుకుంటే అఖిల్ తనని గట్టిగా పట్టుకుని ఉండటం, అందులో మొట్టమొదటిసారి లిప్ కిస్ ఎలా ఉంటుందో మేఘనాకి అర్థమవుతుంటే మేఘన గుండె వేగంగా కొట్టుకుంటుంది. 2 మినిట్స్కి అఖిల్ మేఘన లిప్స్ వదిలి ఐఎమ్ సారీ అని చిన్నగా అనగానే మేఘన వెంటనే పైకి లేచి నుంచుంటుంది. తనకింకా గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల మేఘన టెన్షన్గా పక్కకు చూస్తుంది. కానీ బెడ్ లైట్ వెలుతురులో అఖిల్ చూపు మాత్రం మేఘనపై అలాగే నిలిచిపోతుంది. మేఘన అఖిల్పై పడిపోవడం వల్ల తన చీర మొత్తం చెదిరిపోయి నెలవంకలాగా ఉన్న నడుము మొత్తం అఖిల్ కళ్ళకి కనువిందు చేస్తుంది. కానీ మేఘన టెన్షన్లో ఉండటం వల్ల తను ఎలా ఉందో చూసుకోదు. కానీ అఖిల్ చూపు మాత్రం మేఘనపై అలాగే నిలిచిపోతుంది. ఎవరో చెక్కిన శిల్పంలాగా మేఘన తన కళ్ళకి కనిపిస్తుంటే ఇంకా నెలవంకలాగా ఉన్న నడుము తనని వివసుడిని చేస్తుంటే అఖిల్ నెమ్మదిగా పైకి లేచి సోఫాలో కూర్చుంటాడు. తన ఎదురుగా మేఘన ఎంతో అందంగా తన కళ్ళకి కనువిందు చేస్తుంటే అఖిల్ నెమ్మదిగా తన 2 చేతులని మేఘన నడుముకి ఇరువైపులా పట్టుకుని కొంచెం చీర కిందకి జారడం వలన అందంగా ఊరిస్తున్న నావెల్ పైన తన పెదవులని నిలపగానే మేఘనకి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. అఖిల్ తన పెదవులతో చిన్నగా అటు ఇటు కదులుతుంటే అఖిల్ వెచ్చటి ఊపిరి తన నడుముకి తగులుతుంటే మేఘన 2 చేతి పిడికిళ్ళు గట్టిగా బిగుసుకుంటాయి. తనకే తెలియని కొత్త కలవరం తనలో కలుగుతుంది. ఆ ఫీలింగ్ కూడా తనకి చాలా కొత్తగా అనిపిస్తుంది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనం. ఇంతలో అఖిల్ తను ఏం చేస్తున్నాడో గుర్తుకొచ్చి వెంటనే మేఘనకి దూరం జరిగి నేనేంటి ఇలా చేశాను, ఇప్పుడు తను నా గురించి ఎంత తప్పుగా అనుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఐఎమ్ సారీ అని అఖిల్ నెమ్మదిగా తల పైకెత్తి మేఘన వైపు చూస్తుంటే మేఘన మాత్రం గట్టిగా కళ్ళు మూసుకుని ఉండటం చూసి అఖిల్ ఆశ్చర్యంగా మేఘన వైపు చూస్తాడు. అఖిల్ మనసుకి ఏదో అనిపిస్తుంటే అఖిల్ నెమ్మదిగా లేచి మేఘన వైపు చూస్తూ తన చేతిని మేఘన నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి చిన్నగా ప్రెస్ చేయగానే మేఘన ఊపిరి భారంగా తీసుకోవడం గమనించిన అఖిల్ పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది.
వెంటనే అఖిల్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మేఘన వైపు చిరునవ్వుతో చూస్తూ మేఘన అని పిలవగానే అఖిల్ పిలుపుకి మేఘన నెమ్మదిగా కళ్ళు తెస్తుంది. నిజం చెప్పు, నీ మనసులో ఎవరూ లేరు కదా అని అఖిల్ అడుగుతుంటే మేఘన షాక్గా అఖిల్ వైపు చూస్తుంది. అఖిల్ చూపు తనని గుచ్చుతున్నట్లు అనిపిస్తుంటే అప్పటి వరకు ఏం జరిగిందో మేఘన గుర్తు తెచ్చుకుని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ఒక అడుగు వెనక్కి వేయగానే అఖిల్ వెంటనే మేఘన చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని వెనుక నుండి మేఘనాని హక్ చేసుకుని నిజం చెప్పు మేఘన, నిజంగా నీ మనసులో వేరే వాళ్ళుంటే నేను నీ దగ్గరకు వస్తే నువ్వు వెంటనే నన్ను కొట్టడమో ఏదో ఒకటి చేసేదానివి. కానీ నువ్వు నా స్పర్శని ఫీల్ అవుతున్నావంటే నీ మనసులో ఎవరు లేరు అని నాకు క్లియర్గా అర్థమవుతుంది అని అఖిల్ నెమ్మదిగా మేఘన చెవి దగ్గర చిన్నగా కిస్ చేయగానే మేఘన గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. నిజం చెప్తావా లేకపోతే అని అఖిల్ తన చేతిని మళ్ళీ మేఘన నడుము దగ్గరికి తీసుకుని వెళ్తుంటే మేఘనకి భయంగా అనిపించి లేదు, నా మనసులో ఎవరూ లేరు అని కంగారుగా చెప్పగానే అఖిల్ పెదవులపైన స్వచ్ఛమైన చిరునవ్వు విరబోస్తుంది. వెంటనే మేఘనాని ముందుకు తిప్పుకొని తనని తన గుండెలకి హత్తుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ఎంత భయం వేసిందో తెలుసా మేఘ, నిజంగా నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని చాలా భయపడ్డాను. నీ మనసులో ఇంకొకరున్నారని నాకు పెళ్లికి ముందు తెలిస్తే నాలో నేనే బాధపడేవాడిని. నా మనసుని చంపుకుని ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవిరా. నీ మనసులో వేరే వాళ్ళు ఉన్నారంటే నేను భరించలేకపోయాను. అలా అని నీకిష్టం లేకుండా నీ దగ్గరికి కూడా రాలేను కదా. 2 డేస్ నుండి చాలా నరకం అనుభవించాను. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నిన్ను ప్రేమించాను మేఘ. ఎంతలా అంటే నీకు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. నీతో చాలా బ్యూటిఫుల్ లైఫ్ని ఊహించుకున్నాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అఖిల్ చాలా సంతోషంగా చెప్తుంటే మేఘన అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది. అఖిల్ తనని అంతలా ప్రేమించడం, ఈ 2 డేస్ కూడా తను చాలా బాధపడ్డాడని తెలుస్తుంటే ఒక క్షణం మేఘనాకి తనపైన తనకే కోపం వస్తుంది. అఖిల్ మేఘనాని దూరం జరిపి మరి నీ మనసులో ఎవరూ లేనప్పుడు ఎందుకు ఆ రోజు నాతో అంత కోపంగా మాట్లాడావు? నేను పట్టుకుంటే నీకు చాలా చిరాగ్గా ఉంది అని చెప్పగానే నేను ఎంత బాధపడ్డానో తెలుసా? కానీ ఇప్పుడు నేను నీకు ఇంత దగ్గరగా వచ్చినా నువ్వు ఒక్క మాట కూడా నన్ను అననప్పుడే నాకు అర్థమైంది. అయితే నీ మనసులో ఏదో ఉంది. నీ మనసులో ఏముందో నాకు చెప్పు మేఘ అని అఖిల్ అడుగుతుంటే మేఘన కన్నీళ్లతో అఖిల్ వైపు చూస్తూ నేను మీతో అబద్ధం చెప్పాను అఖిల్ గారు. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. కానీ నాకు వెంటనే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకంటూ ఒక కల ఉంది. కానీ నేను ఎంత చెప్పినా వినకుండా నాన్న నాకు ఈ పెళ్లి చేశారు. అందుకే మీపై అంత కోపం చూపించాను అని మేఘన చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే అఖిల్ మేఘన వైపు అలాగే చూస్తూ ఉంటాడు. నాకు చదువంటే ప్రాణం అఖిల్ గారు. చిన్నప్పటి నుండి చాలా కష్టపడి చదువుకున్నాను. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని నా చిన్నప్పటి నుండి నా కల. కానీ దానికి చాలా కష్టపడాలి. అందుకే బాగా చదివి డిగ్రీ కాలేజ్ టాపర్ అయ్యాను. నాన్నకి చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అనుకున్నా. కానీ నాన్న వెంటనే పెళ్ళి అని చేసుకోకపోతే నాతో మాట్లాడను అని ఏదేదో చెప్పేశారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను కన్న కల ఆ రోజే కూలిపోయింది అఖిల్ గారు అని మేఘన చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే అఖిల్కి మేఘన ఎంత బాధపడుతుందో, తన మనసులో తన లక్ష్యం కోసం ఎంత తపన పడుతుందో అర్థమవుతుంది. వెంటనే మేఘనాని దగ్గరికి తీసుకుని తన కన్నీళ్ళని తుడుస్తూ ఇప్పుడేంటి, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్వి అవ్వాలి అంతే కదా అని అనగానే మేఘన అర్థం కాక అఖిల్ వైపు చూస్తుంది. చూడు, ఇప్పుడు నువ్వు నా భార్యవి. నీకు సంబంధించింది ప్రతిదీ నేనే చూసుకోవాలి. మరి నువ్వు కల కంటే అది నా కల కూడా. నీ లక్ష్యం నా లక్ష్యం కూడా. నువ్వు ఐఏఎస్కి చదువుతానంటే నేను నీకు హెల్ప్ చేస్తాను అని అఖిల్ చెప్పగానే మేఘన ఆశ్చర్యంగా అఖిల్ వైపు చూస్తుంది. మీరు చెప్తుంది నిజమా అని మేఘన షాక్గా అంటుంటే నిజంగా నిజం. రేపటి నుండి నువ్వు నీ స్టడీ స్టార్ట్ చేయి. నీకు కావాల్సిన కాంపిటేటివ్ బుక్స్ అన్నీ నేను తీసుకొస్తాను.
సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి. దగ్గర దగ్గర 3-4 ఇయర్స్ టైం పట్టేస్తుంది. ఎందుకంటే ప్రాసెస్ చాలా ఉంటుంది కదా అని అఖిల్ చెప్పగానే మేఘనాకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే అఖిల్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. మీరు చెప్తుంది నిజం కదా, నన్ను ఐఏఎస్కి చదివిస్తారు కదా అని మేఘన చిన్నగా ఏడుస్తూ అడుగుతుంటే, నేను నీకు మాటిస్తున్నాను, నా భార్య తప్పకుండా ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం అని అఖిల్ చెప్పగానే మేఘనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు నైటు మేఘన బెడ్పై పడుకునుంటే అఖిల్ సోఫాలో పడుకుంటాడు. మేఘన మనసంతా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది. తను కూలిపోయిందనుకున్న తన కళ మళ్ళీ అఖిల్ రూపంలో తనకి ఎదురవుతుంది అని తను అస్సలు అనుకోలేదు. ఇంకా నెక్స్ట్ డే అఖిల్ తన పేరెంట్స్కి మేఘన గురించి తను ఐఏఎస్ చదవాలని అనుకుంటుందని చెప్తాడు. మా కోడలు మా ఇంటి గౌరవం నిలబెడతాడంటే మేమెందుకు కాదంటామని భానుమతి గారు ఆమె భర్త చెప్పగానే మేఘనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అఖిల్ మేఘన ప్రిపరేషన్కి కావలసిన బుక్స్ మొత్తం అన్నీ తీసుకొస్తాడు. అఖిల్ మేఘన వైపు చూస్తూ, నా భార్య తప్పకుండా ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది, తనపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు కలెక్టర్ అయిన తర్వాతే మనం మన లైఫ్ని స్టార్ట్ చేద్దాము. అప్పటి వరకు నువ్వేమీ ఆలోచించుకొని చెప్పగానే మేఘన మనసులో అఖిల్ స్థానం అనేది 1000 రెట్లు పెరుగుతుంది. అలా మేఘన సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. డైలీ 10 to 12 అవర్స్ తన ప్రిపరేషన్కి టైం కేటాయిస్తుంది. అఖిల్ మార్నింగ్ జాబ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చిన తర్వాత మేఘనకి ఏమైనా డౌట్స్ ఉంటే తను కూడా క్లియర్ చేస్తూ ఉంటాడు. అలా మేఘన చాలా కాలం సివిల్స్కి ప్రిపేర్ అవ్వగా ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గర పడతాయి. మేఘన ప్రిలిమ్స్లో అలాగే మెయిన్స్లో మంచి ర్యాంక్ సాధిస్తుంది. తర్వాత మేఘన ఇంటర్వ్యూలో కూడా సక్సెస్ఫుల్గా క్లోజ్ చేస్తుంది. అప్పటికే 3 years కంప్లీట్ అయిపోతాయి. మేఘన ప్రతిరోజు కష్టపడడం, దాని వెనుక అఖిల్ కష్టం కూడా చాలా ఉంటుంది. తన భర్త తనని ప్రతి క్షణం కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ప్రతిసారి తనకి సపోర్ట్ చేస్తుంటే నెమ్మదిగా అఖిల్ పైన ప్రేమ అనేది మొదలవుతుంది మేఘనలో. ఇంకా మేఘన సివిల్స్కి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మేఘన ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 1 weekలో తను కలెక్టర్గా ఛార్జ్ తీసుకోవాలని ఆర్డర్స్ కూడా వస్తాయి. ఇంకా అఖిల్ మేఘన ఆనందానికి అవధులుండవు. అఖిల్ వెంటనే మేఘనాని ఎత్తుకుని రౌండ్ తిప్పుతూ నా భార్య కలెక్టర్ అయిపోయింది అని చాలా సంతోషంగా అంటుంటే తన భర్త కళ్ళల్లో కనిపిస్తున్న హ్యాపీనెస్కి మేఘన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా అఖిల్ మేఘనాని కిందకి దించగానే భానుమతి గారు మేఘన నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకునేది. అనుకున్నది సాధించావరా అని అనగానే థ్యాంక్ యూ అత్తయ్య అని మేఘన నవ్వుతుంది. తర్వాత మేఘన అఖిల్ వైపు చూస్తూ తన పేరెంట్స్ని చూడాలని వాళ్ళకి విషయం చెప్పాలని చెప్పగానే ఇంకా అఖిల్ మేఘనాని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. తన అల్లుడు తన కూతురికి ఎంత సపోర్ట్గా ఉన్నాడో శ్రీనివాస్ గారికి పద్మావతి గారికి అర్థం అవ్వగానే వాళ్ళు నిజంగా చాలా అదృష్టం చేసుకున్నారని వాళ్ళకు అనిపిస్తుంది. నీ కళ నేను నెరవేర్చకపోయినా నిన్ను కట్టుకున్న భర్త నీ కళని నెరవేర్చాడు తల్లి, తనని ఎప్పుడు కూడా బాధ పెట్టుకొని శ్రీనివాస్ గారు పద్మావతి గారు అంటుంటే మేఘన ఎంతో ప్రేమతో అఖిల్ వైపు చూస్తుంది. ఇంకా ఆ రోజు నైటు అఖిల్ వాళ్ళ ఇంట్లో అఖిల్ మేఘన ఇద్దరు కూడా టెర్రస్ పైన బెడ్ పై పడుకునుంటారు. అఖిల్ షోల్డర్ పై మేఘన పడుకుని ఇద్దరు కూడా ఆకాశంలోకి చూస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంది మేఘ, నువ్వు అనుకున్నది సాధించావు అని అఖిల్ అంటుంటే దీని వెనుక మీరు కూడా చాలా కష్టపడ్డారు అఖిల్ గారు, మీరు లేకపోతే ఈ మేఘ ఏమీ సాధించేది కాదు అని చెప్పగానే అదేమీ కాదు, చూడు సపోర్ట్ అనేది ఎవరైనా చేస్తారు, కానీ తను అనుకున్న లక్ష్యం సాధించాలంటే దానిపైన చాలా ఫోకస్ ఉండాలి. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎంత కష్టపడ్డావో నేను కళ్ళారా చూశాను. నువ్వు కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు కన్న కళ నెరవేరింది అని అఖిల్ అనగానే నాకు ఇంకొక కళ కూడా ఉంది అని మేఘన చిన్నగా అంటుంది. అవునా, ఆర్డర్ వేయండి మేడం గారు, అది కూడా నాకు సాధ్యమైతే తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పగానే మేఘన ఆకాశం వైపుకు చూస్తూ నాకు మీలాంటి బుల్లి అఖిల్ కావాలి అని చెప్పగానే అఖిల్ ఒక క్షణం ఆశ్చర్యంగా మేఘన వైపు చూస్తాడు. తర్వాత అఖిల్ పెదవులపై చిరునవ్వు రాగా
వెంటనే మేఘనాని తనపైకి తెచ్చుకోగానే మేఘన కళ్ళు పెద్దవి చేసి అఖిల్ వైపు చూస్తుంది. నీ మొదటి కలకి అయితే నువ్వు కష్టపడ్డావు, కానీ రెండో డ్రీమ్కి మాత్రం నేనే ఎక్కువ కష్టపడాలి ఏమో అని అఖిల్ చిన్నగా నవ్వుతూ అంటుంటే మేఘన అఖిల్ వైపు చూడలేక వెంటనే అఖిల్ హృదయంపై తన తలని వాల్చేస్తుంది. నా ముద్దుల భార్య అడిగినప్పుడు తప్పకుండా కోరిక తీర్చాలి కదా, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు బాగా నైట్ అయింది కదా, పడుకుందాం పదా అని చెప్పి వెంటనే అఖిల్ మేఘనాని ఎత్తుకుని తన రూంలోకి తీసుకుని వెళ్తాడు. తర్వాత మేఘనాని దగ్గరికి తీసుకుని మేఘన నుదుటిపై ముద్దు పెట్టుకుని ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో, నువ్వు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది అని అనగానే మేఘన వెంటనే అఖిల్ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుని పడుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అఖిల్ తన ఆఫీస్ నుండి ఇంటికొచ్చి మేఘన వైపు చూస్తూ మేఘన లగేజ్ ప్యాక్ చేయని అనగానే ఎక్కడికి అని మేఘన అర్థంగా కడుగుతుంది. అమ్మో, అప్పుడే మర్చిపోయావా? నిన్న నైటే కదా ఏదో కోరిక కోరావు, దానికోసం నేను ఎంత కష్టపడాలి అని అఖిల్ నవ్వుతూ అంటుంటే మేఘనకి అఖిల్ ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. అలాగే అని మేఘన చిన్నగా నవ్వుతూ అనగానే బ్రతికించావు తల్లి, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తానని చెప్పి ఇంకా అఖిల్ కొంత సమయం తర్వాత తన పేరెంట్స్కి చెప్పి మేఘనాని తీసుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు. ఎక్కడికి వెళ్తున్నాం అని మేఘన అడగదు, ఎందుకంటే చెప్పాలి అని అనుకుంటే అఖిల్ చెప్పేవాడు కదా. అలా కొన్ని గంటలకి ఫ్లైట్ అనేది కోయంబత్తూర్లో ల్యాండ్ అవుతుంది. అక్కడ నుండి కారులో ఊటీకి చేరుకుంటారు అఖిల్ అలాగే మేఘన. ఊటీలో అడుగు పెట్టగానే చల్లని వాతావరణం వల్ల మేఘనకి చిన్నగా షివరింగ్ మొదలవుతుంది. ఇంకా అఖిల్ మేఘన ఇద్దరు కూడా రూమ్కి చేరుకుంటారు. ఇంకా రోజు నైటు మేఘన అందంగా రెడీ అవుతుంది. అఖిల్ మేఘన వైపు చూసి చిన్నగా నవ్వుతూ తనని దగ్గరికి తీసుకోగానే మేఘన పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఇంతలో తన తల్లి నుండి కాల్ రాగానే అఖిల్ బాల్కనీలోకి వెళ్తాడు. అఖిల్ పెళ్లి చేసుకుని చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు అఖిల్ తను ఒక్కసారి కూడా దగ్గర అవ్వలేదు. ఈరోజు ఇద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా తొలగిపోతుంది అని అర్థమవుతుంటే మేఘన అలాగే బెడ్పై పడుకుని అఖిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అఖిల్ రూమ్లోకి వచ్చేసరికి బెడ్పై రతీదేవిలాగా తన కోసం ఎదురు చూస్తూ ఉన్న తన భార్యామణిని చూడగానే అఖిల్ అడుగులు బెడ్ వైపుకి సాగుతాయి. అఖిల్ బెడ్ దగ్గరికి వెళ్ళి మేఘన వైపు చూస్తుంటే మేఘన అఖిల్ వైపు చూడలేక వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటుంది. అఖిల్ నవ్వుతూ మేఘన పక్కకు చేరి మేఘనాని తన వైపుకి తిప్పుకొని మేఘన ఫేస్ మొత్తం చిన్నగా ముద్దులు పెడుతుంటే మేఘన పెదవులో చిన్నగా వణగడం మొదలు పెడతాయి. అందంగా ఊరిస్తున్న పింక్ కలర్ పెదవులని తన పెదవులతో జత కలిపి అందమైన ముద్దుని మేఘనాకి గిఫ్ట్గా ఇస్తాడు అఖిల్. తర్వాత అఖిల్ పెదవులు తన శరీరంపై కదులుతుంటే మేఘనాలో చిన్నపాటి అలజడి మొదలవుతుంది. ఇద్దరి మధ్యన ప్రేమ, అలాగే ఇద్దరు ఒక్కటవ్వాలి అన్న తాపత్రయం ఇద్దరి మనసులలో ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని క్షణాల్లోనే ఇద్దరి శరీరం నుండి వలవలు దూరమవుతాయి. ఒకరిని మరొకరు పెనవేసుకుని ఒకరి ప్రేమని మరొకరికి చూపిస్తూ ఇద్దరు కూడా తమ దాంపత్య జీవితాన్ని మొదలు పెడతారు. మేఘన అఖిల్కి సపోర్ట్ చేస్తూ తను కూడా అఖిల్కి ప్రేమని చూపిస్తూ అఖిల్ ఇచ్చే తీయని నొప్పిని తను ఎంతో ఇష్టంగా భరిస్తూ అఖిల్ చుట్టూ తన రెండు చేతులను బిగిస్తుంది. అఖిల్ మేఘన అణువణువుని తన పెదవులతో స్పృశిస్తూ ఎంతో ప్రేమగా మేఘనాన్ని తనదాన్ని చేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ తమ దాంపత్య జీవితంలో ప్రతి రాత్రిని అందమైన తొలిరయ్యిగా మారుస్తూ కొంతకాలంలోనే మేఘన కోరిన రెండవ కోరిక కూడా నెరవేరుతుంది. ఇద్దరి మధ్యన ముద్దులు బాబొస్తాడు. అఖిల్ అలాగే మేఘన ఇద్దరు కూడా తమ మధ్యనే ఉన్న తమ కొడుకు వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. అఖిల్ నవ్వుతూ మేఘన వైపు చూస్తూ ఇంకా ఏమైనా కోరికలుంటే చెప్పండి శ్రీమతి గారు, వెంటనే నెరవేరుస్తాను అని అఖిల్ నవ్వుతూ అంటుంటే మేఘన వెంటనే అఖిల్ హృదయంపై తలవాల్చి చిన్నగా నవ్వుతుంది. అఖిల్ బాబుని తన పొట్టపై పడుకోబెట్టుకుని మేఘన చుట్టూ చేతులు వేసి ఎంతో సంతోషంతో మేఘన నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. ఇంకా మేఘన కూడా కలెక్టర్గా అందరి ప్రాబ్లమ్స్ తీరుస్తూ అఖిల్తో సంతోషంగా జీవితం గడుపుతుంది. భార్యాభర్తలు తమ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటే
ఆ భార్యాభర్తల బంధం అనేది పూలవనంలాగా అందంగా ఉంటుంది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. నాకు చేసే చిన్న హెల్ప్ అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా స్టోరీని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే ఈ ఛానల్లో చాలా స్టోరీస్ ఉన్నాయి. ఒకసారి ఆ స్టోరీస్ కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.